అర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. సర్వం నరవరశ్రేష్ఠో సర్వ విద్యా ప్రవర్తకౌ సకుర్నిగదమాత్రేణ తౌ సంజగృహతుర్నృపా. మహానుభావులు వాళ్ళిద్దరూ కూడాను సకృత్ నిగదమాత్రేణ 64 విద్యల్ని ఒక్కసారి చెప్పడం చేతనే గ్రహించారు. ఇలా మొత్తం వాళ్ళు విద్యలు ఎన్నాళ్లలో నేర్చుకున్నారయ్యా అంటే అహోరాత్రైశ్చతుషష్ట్యా సంయత్తౌ తావతి కళాః గురుదక్షిణయాచార్యం ఛందయామాసతు నృపా. జితేంద్రియత్వం కలిగినటువంటి వారిద్దరూ ఇక్కడ సంయత్తౌ అనే మాటను చక్కగా ప్రయోగించారు. అంటే విద్యార్థికి ఉండవలసినది ఇంద్రియ నిగ్రహం. ఇప్పుడు మొత్తం ప్రపంచంలో ముఖ్యంగా భారతదేశంలో అన్ని విశ్వవిద్యాలయాల్లో కళాశాలల్లో లేని లక్షణం ఏంటంటే ఇంద్రియ నిగ్రహం. తెలుసుకోండి, ఇక్కడ బ్రహ్మచారికి ఇంద్రియ నిగ్రహం అనే పాఠం ముందు నేర్పి తర్వాత విద్యలని నేర్పాలట. నిగ్రహింపబడినటువంటి ఇంద్రియములతో నిగ్రహింపబడిన మనస్సుతోనే జ్ఞానాన్ని పరిపూర్ణంగా ఎవడైనా గ్రహించగలడు. అందుకే బ్రహ్మచర్యం అంటేనే ఇంద్రియ నిగ్రహం అనే అర్థంలో వాడబడుతూ ఉంటుంది లోకంలో. కానీ బ్రహ్మచర్యం అంటే శాస్త్రాధ్యయన దశ అనే అర్థం ప్రధానంగా అయినప్పటికీ ఇంద్రియ నిగ్రహం కూడా వాడుతున్నాం. కానీ ఇంద్రియ నిగ్రహం కలవాడు మాత్రమే విద్యల్ని చక్కగా నేర్చుకోగలడు. వీళ్ళిద్దరూ సంయత్తవు, అటువంటి నిగ్రహంతో మొత్తం 64 పగళ్ళు రాత్రులు కలిపి అంటే 64 రోజుల్లో మొత్తం 64 విద్యలు నేర్చుకుని గురుదక్షిణ ఇద్దామని గురువు వద్దకు వెళ్ళారు. ఆనాటి గురుకుల వ్యవస్థ యొక్క పద్ధతి చూడాలి. దక్షిణను ముందే చెప్పి విద్య చెప్పడం అనేది ఆనాటి గురుకులాల్లో లేదండి. అంటే విద్యకి ఇంత డొనేషన్ కట్టు అనేది లేదు. వాడు ఏ విద్య గ్రహించడానికి యోగ్యుడో వాడికి ఆ విద్య నేర్పేవారు. కంచి మహాస్వామి వారు ఒక మాట చెప్పారు. 64 విద్యలకి 64 వృత్తి కళా విద్యలకి కూడా వాటి పాఠశాలలు ఉండేవి, వాటి విద్యా కేంద్రాలు ఉండేవి. ఇది తెలుసుకోవాలి. లేకపోతే విద్యలు కేవలం ఒక వర్ణం వారు ఒక వర్గం వారు మాత్రమే చేతుల్లో పట్టేసుకున్నారనేటువంటి ఒకానొక కువిమర్శ మనకు చేస్తూ మన చరిత్ర మనం అధ్యయనం చేయగానే మనకు తెలియనివ్వకుండా చేశారు. కానీ ఇంచుమించు 19వ శతాబ్దం మధ్య భాగం వరకు కూడా భారతదేశంలో నిరక్షరాస్యులు అనేవాళ్ళు లేడు, అందరూ విద్యావంతులే అనే మాటని ఆనాడున్నటువంటి మార్క్ ట్వైన్ లాంటి మొదలైన వాళ్ళు చెప్పారంటే మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ప్రతి వారికి కూడా రకరకాల విద్యలు, ఇప్పుడు మాత్రం ప్రొఫెషనల్ కోర్సెస్ ఉన్నాయి, రకరకాల విద్యలు ఉన్నాయి. అదేవిధంగా ఆనాడు అధ్యయనం చేసే శాస్త్ర విద్యలతో పాటు ప్రావీణ్యాన్ని సాధించేటువంటి వృత్తి విద్యలకు కూడా వాటి యొక్క పాఠశాల విద్యా కేంద్రములు ఉండేవి. ప్రతివారు వారి విద్యల్లోకి వెళ్ళడానికి వారి సంస్కారములు వారు పొందేవారు. ఎందుకంటే ప్రతిదీ విద్యగా గౌరవించేటప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని లేదు. సమాజానికి అందరూ అవసరమే, అందరి యొక్క నైపుణ్యములు అవసరమే, ఆ నైపుణ్యాన్ని పెంచే అన్ని రకాల విద్యలు అవసరమే. ఆ విద్యలన్నీ కూడా ఉంటాయి. అలాగే మహానుభావులు ఇక్కడ వీళ్ళు 64 విద్యలు నేర్చుకుని గురువు దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు గురుదక్షిణ గురించి అంటే గురువు దక్షిణ ఇది అని చెప్పడు, శిష్యుడు చెయ్యాలి అంతే. అంతేగాని గురుగారు మీరు అడగకూడదండి అనకూడదు, శిష్యుడు గురుగారు అడగకూడదు. ఇప్పుడు మన ధర్మాలు ఎలా ఉన్నాయంటే అన్ని ధర్మాలు అందరికీ తెలుసు అంతే. ప్రతి వాళ్ళ ఇంట్లో ధర్మశాస్త్రాల పుస్తకాలు కూడా ఉన్నాయి. ఏమీ లేకపోతే సాఫ్ట్ కాపీల్లో కూడా భద్రపరుచుకుంటారు. ఏంటి ధర్మశాస్త్రాలు. కనుక ఈ రోజుల్లో దొరుకుతున్నంత లిటరేచర్ పూర్వం కూడా దొరుకుతుందో లేదో తెలియదు. ఇప్పుడు అంత చక్కగా ధర్మశాస్త్రాలు అన్నీ దొరుకుతున్నాయి, కానీ ధర్మం మాత్రం దొరకదు. అది ఇక్కడ ఎక్కడుందయ్యా అంటే పుస్తకంలో చూసి చెప్తానంటారు, కానీ ధర్మాలు ఎక్కడున్నాయి? పుస్తకాల్లో ఉన్నాయి. అది ఇక్కడ జీవితాల్లో లేవు. వచ్చింది బాధ. అందుకు శిష్యుడు చేయవలసినటువంటి ధర్మం ఏమిటి? గురువు వద్దకు వెళ్ళాలి. అది ఎలా ఇవ్వాలి? యథాశక్తి. ఇక్కడ అత్యంత కీలకమైన ఒక అంశం ఉందండి. కృష్ణావతారంలో శ్రద్ధగా పట్టుకునే ప్రయత్నం చేద్దాం. వెళ్ళి అడిగాడు, స్వామి ఏమేమంటారు? ఏదో తోచింది చేసేయకూడదు, గురువుగారు చెప్పింది చేయాలి. ఆయన మనస్సుకు తగ్గట్టుగా దక్షిణ ఇవ్వాలి. గురువుగారు మళ్ళీ శిష్యుడిని దృష్టిలో పెట్టుకుంటారు. ఆ అనుబంధాలు గొప్పవండి. ఒక మహానుభావులు మాట అన్నారు, అతిథి మర్యాద అనేది గృహస్థికి ఎంత ధర్మమో, గృహస్థు దగ్గర ఎలా ప్రవర్తించి ఆయనకి ఇబ్బంది పెట్టకుండా ఉండాలని అతిథి యొక్క మర్యాదలు కూడా ఉంటాయి అన్నాడు. ఇక్కడ ఉభయుల్లో ధర్మాలు ఉండాలి. ఇక్కడ అందుకే ధర్మం ఒకవైపే ఉండదు, రెండు వైపులా. అయితే వాడు పాటించినా పాటించకపోయినా వీరు సహించి పాటించడం వల్ల వీరు చరిత్రలో నిలిచిపోయి గొప్పవారు అయ్యారే తప్ప వీరికొక్కరికే ధర్మములు కారు. ఇవి తెలుసుకోవాల్సిన మరొక అంశం. మొత్తానికి ద్విజస్తయోస్తం మహిమానమద్భుతం సంలక్ష్య రాజన్ అతిమానుషీం మతిం సమ్మంత్ర్య పత్న్యాస మహార్ణవే మృతం బాలం ప్రభాసే వరయాం బభూవః. విశేషమైన శ్లోకం ఇది.
ఇక్కడ దక్షిణ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి దక్షిణ? యథాశక్తి. ఎప్పుడైనా యథాశక్తి అనేమాట చాలా విశేషం అండి. మనకి ఏదో ఊత పదంలో వాడతాం, కానీ యథాశక్తిగా చేయగలిగితే ధర్మం ఎప్పుడూ గొప్పదవుతుంది. మనం పూజ చేసేటప్పుడు యథాశక్తి జానావాన షోడశోపచార పూజాంగరిష్య అంటాం, కానీ అందులో యథాశక్తి ఏమీ చెయ్యం. వీలైనంత కకృతి, వీలైనంత పీనాస్తనమే చూపిస్తాం, కానీ యథాశక్తి చెయ్యం. నిజంగా యథాశక్తి చేస్తే భగవంతుడు తప్పకుండా అనుగ్రహిస్తాడండి. చేసేవన్న అరకొర పూజలే, అందుకే ఫలితాలు అలాగే ఉన్నాయి. యథాశక్తి ఎంతమంది చేయగలుగుతున్నారండి? భగవంతుడికి ఏదో గొప్పగా ఏమక్కర్లేదు, చేసేదేదో యథాశక్తి చేయగలగాలి. ఇక్కడ యథాశక్తి అంటే ఉడత తన శక్తి అంత మేరకు అంతే చేస్తే రాముడు ఆదరించాడు. కానీ ఉడత చేసినంత చేస్తే మనకు సరిపోదు, భగవంతుడికి సరిపోతుంది. చూడండి, ఇక్కడ యథాశక్తి ఎవడైనా చేసేది అనుకోండి మనకు సరిపోదు. ఒక ఆయన నా దగ్గరికి వచ్చి నేను ఇవ్వగలిగినంత ఇస్తున్నానే అని రోజు 10 పైసలు కూడబెట్టి రూపాయి ఇచ్చాడు అనుకోండి, వాడు యథాశక్తి చేశాడు, కానీ మనకు ఆ అవసరం తీరదు కనుక వాడిని పట్టించుకోం. కానీ భగవంతుడు అలా కాదు. ఒక అల్పప్రాణి తన యథాశక్తి చేస్తే దాన్ని పట్టించుకుంటాడు, ఎందుకంటే ఈ చేసిన దాని అవసరం ఆయనకి లేదు కనుక. అది తెలుసుకోండి. ఇక్కడ భగవానుడి అనుగ్రహం ఆ విధంగా ఉంటుంది. అందుకు యథాశక్తి అనే మాట చాలా విశేషమైన అంశం. అలాగే శిష్యుడు కూడా యథాశక్తి చేయాలి. అది గురువు శిష్యుల మధ్య ఉండక ఒకనొక ధర్మం, అది ఇక్కడ శిష్య ధర్మం. అందుకే యథాశక్తి చేయాలి కదా. కృష్ణుడు వచ్చి నేను ఇవ్వాలి అంటే కృష్ణుడు యథాశక్తి ఏమిటి, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అదే ఒక శిష్యుడు వచ్చి మంచి పట్టుబట్టలు తీసుకొచ్చి యథాశక్తి ఇస్తున్నా అంటే సరే వెళ్ళిన అయినా అంటాడు ఆయన, కానీ కృష్ణుడు పట్టుబట్టి ఇచ్చి యథాశక్తి అండు. కృష్ణుడి శక్తి ఏమిటి? ఇది చాలా చిత్రమైన అంశం అండి. ఇక్కడ గురువుకి అసలు దుఃఖం లేకుండా చూడటం అనేది శిష్యుడి యొక్క ప్రధాన ధర్మం. అది చేయగలిగే వాళ్ళు ఎంతమంది ఉంటారండి? అసలు దుఃఖం లేకుండా చేయగలిగేవాడు. ఏదో తాత్కాలిక దుఃఖం పోగొట్టగలడేం, కానీ దుఃఖనాశకుడు అనే తత్వం జీవులెవరికీ లేదు. కానీ తనకు దొరికిన శిష్యుడు సామాన్యుడు కాడు. అందుకే ఇక్కడ అతిమానుషీం మతిం మన మాట వేశాడు. ఇక్కడ కృష్ణుడు యథాశక్తి అంటే ఆయనకు తెలుసు కనుక ఎవరి దగ్గర అడగలేదు, ఈయన దగ్గర అడిగేశాడు. పైగా వాళ్ళ ఆవిడ్ని సంప్రదించి వచ్చి అడిగట్టు. అక్కడ తన భార్యను కూడా సంప్రదించి అడుగుతున్నాడు. సమ్మంత్రియ పత్నియా. కనుక పరమాత్మ శక్తితో చేయాలి, అదే యథాశక్తి. అంటే కృష్ణుడు మనుష్యుడిలా విద్య నేర్చుకున్నాడు, విష్ణువులా గురుదక్షిణ చెల్లించాడండి. ఇది గ్రహించవలసిన కానొక రహస్యమైన అంశం. ఇక్కడ ఇతర అవతారాల్లో ఆయన మనుష్యుల్లా ప్రవర్తిస్తే మనుష్యుడే, కానీ ఇది అలా ప్రవర్తించడానికి వీలు లేదు కదా. అప్పుడైతే కండిషన్ రామావతారంలో మనుష్యుల్లా ఉండాలి కనుక అలాగే ప్రవర్తించాడు, ఆయన అనడానికి లేదు. ఇక్కడ కండిషన్ లేదు కదా. అది హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు వీళ్ళ యొక్క షరతులు, రావణాసుడి షరతులు, శిశుపాల దంతోక్తులు పెట్టలేదు కాబట్టి మన గొప్ప కృష్ణుడు దొరికాడు. ఏమీ దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా అంతా బయట పెట్టేసిన పరమాత్మే మనకు దొరికాడు. అది పెద్ద భాగ్యం మనకి. అందుకు కృష్ణావతారం అంటే ఈ వాక్యం గుర్తుపెట్టుకోవాలి. మానవ ధర్మ మాధవ మహిమ సమన్వయావతారము. కృష్ణావతారం అంటే ఇది. ఇక్కడ మానవ ధర్మం మాధవ మహిమ రెండింటిని సమన్వయిస్తాడు. అది ఈ అవతారాలను గొప్పతనం. ఇది ఎలా అవుతుంది అంటే ఇప్పుడు నిజానికి యథాశక్తి గురుదక్షిణ చెల్లించడం ధర్మం. ఈ ధర్మం ఇతరులు చేయడం వేరు, స్వామి చేయడం వేరు. మానవ ధర్మం ప్రకారంగా యథాశక్తి ఇవ్వాలి, కానీ ఆయన దుఃఖం పోగొట్టేటంత దక్షిణ ఇవ్వడం మానవుడికి శక్తికి చాలు, మాధవ శక్తికి మాత్రమే సరిపోతుంది. అందుకు మానవ ధర్మాన్ని పాటించడానికి తనదైన మాధవ శక్తిని వినియోగించాడు ఇక్కడ. అందుకే మనుష్య ధర్మం ఒక్కొక్కప్పుడు మనుష్యుడు పాటించలేడండి, చాలా కష్టమైన అంశం. అవునా లేదా అండి? ఇక్కడ మనుష్య ధర్మం పాటించడం మహా కష్టం. ఇది గుర్తుపెట్టుకుంటే తర్వాత రానున్న వృత్తాంతాలన్నింటిలో మనకి సమాధానం కనబడుతుంది. గురువుగారికి దుఃఖం కలగకుండా చేద్దామని ఒక మనుష్య రూప శిష్యుడు అనుకుందాం, చేయగలడా? వాడికి ఆ కొరత అలాగే మిగిలిపోతుంది. మేము గురువుగారికి ఎన్నిచ్చినా పోయిన పుత్రుడిని తేగలమా అని ఒక బాధ ఎవరికైనా మిగిలిపోతుంది. ప్రతి శిష్యుడు ఈ బాధపడే వెళ్లాల్సింది, దానికి ఏది ఇచ్చినా. ఆయన కూడా పాపం వీడు ఎక్కడ తేగలలే అని. అంటే వీడు మనుష్య ధర్మం శిష్య ధర్మం చెయ్యలేకపోతున్నాడు. దేనివల్ల? మనుష్యత్వ పరిమితుల వల్ల. ఇది ఆలోచించవలసి. శిష్య ధర్మాన్ని మానుష పరిమితుల వల్ల చేయలేకపోతున్నాడు. కానీ భగవానుడు తన శిష్య ధర్మాన్ని ఆ పరిమితులకు అతీతుడు కనుక చేయగలిగాడు. ఇక్కడ రెండింటిని సమన్వయించాడు. ఇక్కడ ఆ రహస్యాన్ని ఇక్కడ అతిమానుషీం మతిం అనే మాట ద్వారా సూచించారు. సంలక్ష్య రాజన్ అతిమానుషీం మతిం. మానవాతీతమైనటువంటి శక్తి ఇతర వద్ద ఉన్నది. మహిమానం అద్భుతం అతిమానుషీం అని తెలుసుకుని భార్యతో సంప్రదించి ప్రభాస క్షేత్రంలో మహాసముద్రంలో మరణించినటువంటి తన పుత్రుడు తిరిగి బ్రతికి వస్తే బాగుండు అని కోరిక కలిగింది. ఎప్పుడు మరణించాడు? చాలా కాలం క్రితం, కృష్ణుడు వెళ్ళకముందే జరిగింది ఆ విషయం. సరే, స్వామి బయలుదేరిపోయాడండి ఇక్కడ తిన్నగా. ఆ వెళుతూ బలరామ సహితంగా వెళ్ళి
వెళ్ళి అక్కడికి సింధుర్విదిత్వార్హణమాహరత్తయోహో, ఎప్పుడైతే ఉభయులు అక్కడ రథం దాకా వెళ్ళి చెలీల కట్ట దగ్గరికి వెళ్ళి నిలబడ్డారట. క్షణంసేపు నిలబడ్డారో లేదో సముద్రుడు పూజా ద్రవ్యాలు పట్టుకొచ్చి పూజ చేశారండి. ఈ సముద్రం లొంగ తీసుకోవడానికి పూర్వావతారంలో దర్భశయన దీక్ష చేసి ఆరికి ఇంకా తట్టుకోలేక ధనుస్సు తీస్తే కాళ్ళబేరానికి వచ్చాడు. కృష్ణుడు వెళ్ళి నిలబడ్డాడో లేదో కాళ్ళబేరానికి వచ్చాడు. ఇంక పెద్ద అడగడం లేదు, ప్రశ్నించడం లేదు, ఏమీ లేదు, పిలవడం లేదు, దర్భశయనం లేదు, దీక్ష లేదు, తిన్నగా వచ్చాడు. ఎందుకు? కృష్ణస్తు భగవాన్ స్వయం. మళ్ళీ ఇక్కడ ఆ విధంగా సముద్రుడు తిన్నగా వచ్చి అది కూడా పూజార్హములైనటువంటి ద్రవ్యములతో వచ్చి నమస్కారం చేసి తమా భగవానాసు గురుపుత్ర ప్రదీయతాం. ఇక్కడ మనం గమనించవలసింది దేవాదిదేవ కృష్ణావతారం. ఇప్పుడు మళ్ళీ తెలుసుకోండి, ఇక్కడ పంచభూతాన్ని శాసించే అవతారం కృష్ణావతారం. మొదటి నుంచి మనం అగ్నిని ఎలా శాసించాడు, వాయువుని ఎలా శాసించాడు, వరుణుని ఎలా శాసించాడు ఇత్యాదులు చెప్పుకున్నాం కదా. ఇక్కడ సముద్రాన్ని శాసిస్తున్నాడు మహానుభావుడు. ఇక్కడ సముద్రుడితో అంటున్నాడు, నువ్వు ఇదివరకు మా గురుపుత్రుని మింగేశావు, అతన్ని బతికించి తీసుకురా అన్నాడు. వెంటనే సముద్రుడు ఆ పని చేసింది నేను కాదు. ఆయన కెరటాల్లో స్నానం చేయడానికి వచ్చినప్పుడు లోపల పంచజనుడు అని ఒక శంఖరూపధరుడైనటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఒక రాక్షస నత్త, చెప్పుకోవాలంటే వీపుపై శంఖం మొలిచినటువంటి ఒకనొక రాక్షస నత్త, అది పెద్దది, అది మింగేసింది. అతడు తిన్నాడు కానీ సముద్రుడిగా నేనేం చేయలేదయ్యా అన్నాడు. వెంటనే ఈయన ఆ పంచజన్ని సంహరించి అతడి పైన శంఖాన్ని తీసుకుని ఊదెట్ట. విష్ణు చేతిలో ఉన్నది పాంచజన్య శంఖం. ఇప్పుడు పంచజను నుంచి కలిగింది కనుక ఇది పాంచజన్య శంఖంగా ఉన్నది. అంటే స్వామి యొక్క ఆ శంఖం ఏదైతే ఉందో ఆ విష్ణు శంఖ స్వరూపం ఈ శంఖంలో ప్రవేశించింది. ఇప్పుడు ఆ శంఖనాదం చేస్తూ బలరామ సహితుడై యముని రాజధాని నగరానికి చేరుకున్నాడు కృష్ణ పరమాత్మ. ఏ లోకానికి? యమలోకానికి వెళ్ళాడండి మహానుభావుడు. వరుణ లోకానికి వెళ్ళిన వాడికి ఒక దిక్పాలకుడు లోకం వెళ్తే మరో దిక్పాలకుడు లోకం వెళ్ళడానికి ఏమైంది? ఇదివరకు పశ్చిమ దిక్పాలకుడు, ఇప్పుడు దక్షిణ దిక్పాలకుడు అంతే. తూర్పు దిక్పాలకుడు పని ముందే పెట్టేశాడు ఆయన గోవర్ధనగిరిని ఎత్తి. ఎందుకంటే లోకపాలకులకు కూడా పాలకుడు కనుక, గోపకులు అంటేనే దేవతలు, గోపకులకు పాలకుడు కనుక గోపాల పాలకుడు ఈయన మహానుభావుడు. ఇక్కడ కృష్ణ పరమాత్మ యొక్క రహస్యంలో అదండి. గోప శబ్దం వేద ప్రకారంగా గోప అంటే దేవతలను అర్థము అని అనేక మార్లు మనం చెప్పుకున్నాం. కనుక సర్వదేవాది దేవుడిగా పరమాత్మ అక్కడ యముని శాసిస్తున్నాడు. యముని రాజధాని నగరం పేరు సంయమనీ నగరం. తతస్సంయమనీ నామ యమస్య దయితాం పురీం గత్వా జనార్దన శంఖం ప్రదద్మౌ సహలాయుధ. బలరామ సహితుడై శంఖనాదం చేశాడు. ఎక్కడ? సంయమనీపుర ద్వారం వద్ద. చెయ్యగానే ఇది మా నారాయణస్వామి శంఖంలో ఉంది అని బయటకు వచ్చేట్టు యముడు. నాదం బట్టి పోల్చుకున్నాడు ఆయన ఎవరితో. శంఖ ఆకర్ణ్య ప్రజా సంయమనో యమ తయోస్సపర్యాం మహతీం చక్రే భక్త్యుపబృంహితం. భక్తితో ముందుగా కృష్ణ పరమాత్మ పాదపద్మాల పడి నమస్కారం చేసి అతి వినయంగా అంటున్నాడు, కృష్ణం సర్వభూతాశయాలయం లీలామనుష్య హే విష్ణు యువయో కరవామకిం. లీలామానుష రూపం ధరించిన హే విష్ణు, మీ ఇద్దరికి మేమేం చేయాలి అని అడిగితే అప్పుడు చెప్తున్నాడు, ఇక్కడికి మా గురుపుత్రుడు తీసుకురాబడ్డాడు గనక నా ఆజ్ఞ చేత నువ్వు అతన్ని తిరిగి తీసుకురా అన్నాడు. ఇక్కడ వెంటనే చిత్తమని నమస్కారం చేసి ఆ బాలకుని తీసుకువచ్చి అప్పగించాడు. ఇది జాగ్రత్తగా మనం ఆలోచించవలసిన అంశం. అంటే ఇంత పిల్లాడు నరకానికి వెళ్ళిపోయాడు అనమాట, అక్కడ ఉన్నవాడిని తీసుకొచ్చాడనమాట. ఇలా కాదు చూడడం, చూడవలసిన విధానం వేరు. యముడు కాలుడు అనగానే మనం ఒకానొక రూపము భీకర రూపం అని చూడడం కాదు. అయితే వాళ్ళ రూపం స్వీకరించవచ్చు, అది వేరే విషయం. ఇది విశ్వాన్ని నియమించే విష్ణు శక్తుల విశేషాలు ఇవన్నీ. అందుకే నియమో యమః చదువుకున్నారు కదా. యముడు ఎవరు? విష్ణు విభూతే, అంటే కాలస్వరూపము. అందుకే యముడికి మరొక పేరు కాలుడు. ఎవరు ఎప్పుడు ఎలా లాక్కుపోవాలో లెక్క కట్టేది కాలం. ఆ కాలం తీసుకుపోతుంది. అలాగే కాలం గ్రసించింది. ఇదివరకు గురుపుత్ర రూపంలో ఉన్న ఒకానొక ఉపాధిని, ఆ కాలం ఉపాధి యొక్క పంచభూత అణువులని ప్రకృతి రూప అణువుల్ని కూడా వేటిని వాటిలో లీనం చేసి ఆ జీవుడిని ఎక్కడికి తీసుకెళ్ళాలో అక్కడ తీసుకెళ్ళింది. అయితే కాలానికి ఒక శక్తి ఉన్నది. ఏ కాలంలో ఇవన్నీ లీనమైపోయాయో మళ్ళీ ఆ కాలశక్తికి వెనక్కి వెళ్ళి పట్టుకోగలిగితే అవన్నీ తిరిగి తీసుకురావచ్చు కాలంలో. అది తెలియాలంటే సామాన్యమైన అంశం కాదు. కానీ కొంతవరకు ఫిక్షన్ సాహిత్యంలో టైం మిషన్ అనే కాన్సెప్ట్తో ఈ అంశాన్ని కొంతమంది చలనచిత్రకారులు కూడా చూపించారు. అయితే అసాధ్యమైందేం కాదు, యోగశక్తితో సాధ్యమే ఎవరికైనా. అలాంటి యముణ్ణి శాసించాడు అంటే కాలాన్ని కూడా శాసించేవాడెవడో వాడు ఉండాలి అక్కడ. కాలంలో ఎవడు ఎప్పుడు ఎక్కడ లీనమవ్వాలి, ఎప్పుడు ఎక్కడ ప్రకటింపబడాలి అనేది కాలం నిర్ణయిస్తూ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే కర్మలకు అనుగుణంగా ఒకానొక
కర్మఫలానికి అనుగుణమైనటువంటి ఫల రూపం ఇవ్వడం అని కాలం యొక్క లక్షణం. అందుకే ఏ జీవి ఎప్పుడు పుట్టాలనేది వాడి సంస్కారాలను అనుసరించి ఇస్తారు. అదేవిధంగా ఏ జీవి ఎప్పుడు పోవాలనేది దాని ప్రకారం జరుగుతుంది. అనేక అణువులు సమాహారంతో ఒక రూపం కల్పనమైనట్టే ఆ రూపం మళ్ళీ ఆయా అణువుల్లో లీనమైపోయి ఉపాధి లీనమై ఆ జీవుడు సూక్ష్మదేహంతో ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తాడు. ఎక్కడికి వెళ్ళాడని కూడా కాలానికి తెలుస్తుంది. కాలానికి లొంగని దేశం లేదు కదా ఏ లోకమైనా. అందుకు ఆ కాలతత్వాన్ని శాసించేవాడు కూడా ఉండాలి. అంటే ఏది ఎప్పుడు జరగాలి నియమం పరమేశ్వరుడు పెట్టినది. ఆ పరమేశ్వరుడు తాను సంకల్పించుకుంటే మళ్ళీ ఆ కాలాన్నే శాసించి ఏ కాలభాగంలో ఆ జీవుడు లీనమయ్యాడో మళ్ళీ ఆ కాలభాగంలోంచి లీనమైన అణువులన్నీ తీసుకొచ్చి రూపకల్పన చేయవచ్చు. ఇది ఆలోచించవలసిన అంశం ఇక్కడ. అది ఎవరు చేయగలరు? కాలంలో ఒక నియమం పెట్టి ఎవడున్నాడో వాడే అవసరమైతే నియమం సడలిస్తాడు. ఆయన ఇష్టం. ఏంటయ్యా అలా చేసావు అని అడిగే ప్రశ్న హక్కు ఎవడికి లేదండి ఇక్కడ. ఎందుకంటే సర్వశాసకుడు. అది కాలాన్ని కూడా శాసించేటువంటి కాలుడు ఆయనే అసలు కాలం. కాలోస్మి లోకక్షయ ప్రవృద్ధ అన్నాడు కదా. అందుకు ఆయన శాసించడంతో యమ అంటేనే శాసన శక్తి. యమించువాడు యముడు. కాలమే సృష్టిలో అందరినీ నిగ్రహిస్తుంది. ఎవరు ఎంత విర్రవేగినా కాలం దగ్గర తల వంచవలసిందే. అందుకే వాడికి సరి అయిన పేరు యమహ. అందుకే యముడు కృష్ణుని యొక్క ఆజ్ఞని స్వీకరించి తిరిగి ఆ పిల్లవాడిని తీసుకొచ్చాడు. సమ్యక్ సంపాదితో వత్స తిన్నగా తీసుకెళ్ళి గురువుగారికి అప్పగించారండి. సృష్టిలో ఏ శిష్యుడు కూడా ఏ గురువుకి ఇవ్వలేని గురుదక్షిణ ఇచ్చిన కృష్ణ పరమాత్మకి నమస్కారం. అది కృష్ణావతారంలో ఈ విధమైన పరిశీలన చాలా అద్భుతమైన ఒకానొక అంశం ఇక్కడ. గచ్చతం స్వగృహం వీరౌ కీర్తిర్వామస్తు పావని. ఈ విధంగా చేసి గురువుల దగ్గర సెలవు తీసుకుని బయలుదేరారు. గురువు చక్కగా ఆశీర్వదించాడు. మీరు జనుల్ని పవిత్రం చేసే కీర్తి పొందుదురుగాక. ఇది గురువుగారు ఇచ్చినటువంటి ఆశీర్వచనం. అలాగే మీరు నేర్చిన విద్యలు ఇహపరలోకాలలో సఫలమగుగాక. అదండి విద్యలు సాఫల్యం పొందాలి. నేర్చుకున్న విద్య ఒకటి బతికే తీరు ఒకటి అంటే విద్యలు నిష్ఫలమైనట్టే. ఆ నిష్ఫల విద్యలు గడవడానికి జీవితంలో చైతన్యవంతమైన జీవితం సగభాగం అయిపోతుంది. ఏం చేస్తాం ఇక్కడ? కానీ జీవితం సారవంతమయ్యే విద్యలు అది ఇహపరానికి పనికొచ్చే విధంగా మీ విద్యలు సఫలమగ్గాక. ఛందాంశయాత యామాని భవంత్విహ పరత్రచ అని చక్కని దీవెన ఇచ్చారు ఇక్కడ. ఆ దీవెన పొంది గురువు యొక్క అనుమతి తీసుకుని వారు మధురానగరానికి రాగానే మధురవాసులందరూ పరవశించిపోయారు. ఎలాగంటే పోయిన సంపద తిరిగి దొరికితే ఎంత ఆనందం కలుగుతుందో అంత ఆనందం కలిగింది. ఎందుకంటే విద్యాభ్యాసానికి వెళ్ళిన వాళ్ళు ఇంతకాలం రాలేదు. ఇంత చేసి 64 రోజులు. ఏదో ప్రయాణపు రోజులు 2 తీసేస్తే ఎంతండి? ఒక్కొక్క విద్యను ఇందులో నేర్చుకోవడానికి ఇందులో ఒక్కొక్క విద్య నేర్చుకుని 12 ఏళ్ళు పడుతుంది. ఈ మహానుభావులకు 64 రోజులు అయిపోయింది. అబ్బా జగద్గురువులకు 64 రోజులు మాత్రం ఎందుకయ్యా అని. అయితే జగద్గురువులకి 64 రోజులు మాత్రం ఎందుకు అన్నప్పుడు విద్యలు నేర్చుకోవడం ఎందుకు అంటే వారు ఏ ఉపాధిలో ఉన్నారో ఉపాధిగతంగా ఒక ఆదర్శరూపమైన ధర్మాన్ని చెప్తారు. ఎంత జ్ఞాని అయినా గురువు ద్వారా నేర్చుకున్న విద్యకే అసలైనటువంటి ప్రాధాన్యం ఉంటుంది, సాఫల్యం ఉంటుంది. అది గురువుని ఆశ్రయించి మాత్రమే విద్యలు పొందాలి. మానవుడైన వాడు ముగ్గురిని ఎప్పుడు కూడా గురుస్థానంలో గౌరవించాలి. గురువు అంటే గౌరవనీయమైన పెద్ద స్థానం ముగ్గురికి ఇవ్వాలి ఎప్పుడు కూడా. తల్లి, తండ్రి, ఆచార్యుడు వీరు ముగ్గురి పట్ల. అందుకే మాతృదేవో భవ పితృదేవో భవ ఇద్దరు తల్లిదండ్రులపై చూపించాడు. ఆచార్య దేవో భవ అనే ధర్మాన్ని సాందీపని వద్ద చూపించినటువంటి పరమాత్మకు మనం నమస్కారం చేసుకుందాం. ధర్మమూర్తిగా కనబడుతున్న భగవాను యొక్క ఎందుకంటే మోక్షప్రదాన లీలల్లో పడిపోయి మనం ధర్మం విషయం మర్చిపోయాం. అలాగని అధర్మం పట్టుకున్నామని కాదు, ధర్మాధర్మాలు రెండింటికి అతీతమైనటువంటి ఒకనొక మోక్ష భూమికలో ఆనంద భూమికలో తేలియాడి ఇప్పుడు ధర్మాధర్మ మీమాంసకి సంబంధించినటువంటి లీలల్లో ప్రవేశిస్తున్నాం. అందుకే వీటికి ఐశ్వర్య లీలని పేరు. ఐశ్వర్యము అంటే ఈశ్వరస్య భావం ఐశ్వర్యం. ఈశ్వరత్వం అంటే జగత్తుపై అధికారం కలవాడు అని అర్థం. ఇక్కడ శాసనమే ఈశ్వరత్వం. జగత్తుని శాసించేవాడు ధర్మాధర్మ రూపముగా శాసిస్తాడు. అంటే ఇది చెయ్యకండి ఇది చెయ్యండి అనేది శాసనం. చెయ్యకూడని చేస్తే శిక్షిస్తాడు, అది శాసనంలో భాగం. కానీ ఈశ్వర భావం ఎప్పుడు కూడా ధర్మ ప్రతిష్టాపన అధర్మ శిక్షణ, అది ఈశ్వర భావం. అది చేసిన లీల పేరు ఐశ్వర్యలీల. అసలు దీన్ని మరుగుపరిచి మోక్షమనే ఆనందానుభవాన్ని తన ఉనికిచే లీలలతో అందిస్తే అది మాధుర్యలీల అని చెప్పబడుతున్నది ఇక్కడ. అను మాధుర్యలీలకు 2 చోట్లు, ఐశ్వర్యలీలకు 2 చోట్లు ఎంచుకున్నాడు ఆయన. మాధుర్యలీల గోకులే మధురాయాంచ. గోకులే బృందావనే, దాని తర్వాత మధురాయాం మధురం. కానీ గోకులాన్ని 2 భాగాలు చేసుకోవాలి. నందగోకులం, బృందావనం 2 కలిపి గోకులం. మధురాయాంచ మధురకు వచ్చాం. మధుర తర్వాత ద్వారక. కానీ ఐశ్వర్యలీలకి మధుర ద్వారక భూమికలయ్యాయి.
మాధుర్య లీలకి నందవ్రజము బృందావనము భూమికలయ్యాయి. ఈ విధంగా మనం మాధుర్య లీలల్లోంచి ఐశ్వర్యలీలలోకి వచ్చిన ఐశ్వర్యలీలలతో మాధుర్యాన్ని కూడా ఆస్వాదిస్తూ ఉన్నాం మనం ఇక్కడ. అది మనం మొదట కృష్ణలీలలు చెప్పుకున్నప్పుడు వ్యాఖ్యానించుకున్నాం. మాధుర్యలీలలో ఐశ్వర్యలీల అంతర్భాగమై ఉంటుంది, ఐశ్వర్యలీలలో మాధుర్యలీల అంతర్భాగమై ఉంటుంది ఇక్కడ. ఎలాగైనప్పటికీ కూడా అటువంటి దివ్యత్వానికి మనం నమస్కరించుకుని కృష్ణ పరమాత్మ చూపించిన ధర్మాన్ని మనం తెలుసుకోండి. ఇవేవీ తెలియకుండా చదవకుండా రామకృష్ణ గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడే వారి యొక్క రాతలు చదివి అలవాటైపోయింది. ఎందుకంటే ఒక్క రాత్రి ఒక ట్రాన్స్లేటెడ్ పుస్తకం, అది కూడా వాళ్ళకి తోచినట్టు ట్రాన్స్లేట్ చేస్తే రాత్రికి రాత్రి చదివేసి రామాయణాన్ని ఒక భయంకర విషవృక్షంగాను భారతాన్ని పనికిరాలిన పుస్తకంగాను రాసేసే శూర్పణఖ జాతి తయారైన కాలంలో ఉన్నాం కనుక అధ్యయనం లేని వారి యొక్క రాతలు కోతలు బయట వెళ్తున్నాయి. ఏమంటే స్వేచ్ఛా స్వాతంత్ర్యాలట, వాక్ స్వాతంత్ర్యం ఏంటండి ఇక్కడ. అదే కానీ వారిని ఉద్దేశించి ఒక్క గ్రంథం రాసినా కూడాను ధర్నాలు ఇచ్చినటువంటి బహుమతులు వెనక్కి తీసేయడాలు ఈ ఆందోళన చేయడానికి మాత్రం సిద్ధంగా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తాం, ఇలాంటి దౌర్భాగ్యం మనకి ఇక్కడ. అంటే ప్రజాస్వామ్యమని, స్వతంత్ర భారతమని, మేధావులు కలిగినటువంటి రోజులని, వైజ్ఞానికంగా ఎదిగే నాగరికత కలిగినటువంటి రోజులని భ్రాంతిలో బ్రతుకుతున్నామనే విషయం